justice. We want justice. Ravali, Ravali. Management Ravali. Ravali, Ravali. Management Ravali. Ravali, Ravali. రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మా గట్కేశ్వర్లోని శ్రీనిధి యూనివర్సిటీలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు స్కాలర్షిప్ చెల్లించకపోవడం వల్ల విద్యార్థులను పరీక్ష రాయనీయకుండా మేనేజ్మెంట్ బయటికి పంపించిందని చెప్పి ఇంటికి పంపిస్తుందని చెప్పి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఏబీపీ ఆధ్వర్యంలో మనకి ఇప్పుడు ఏబీపీ లీడర్ విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు స్కాలర్షిప్లు చెల్లించకపోవడం వల్ల స్టూడెంట్లను శ్రీనిధి యూనివర్సిటీలో స్టూడెంట్లను ఎగ్జామ్ రాయనివ్వకుండా బయటికి పంపించారు. మన ఏబీపీ లీడర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా దాదాపు 9,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయింపులు చెల్లించలేక విద్యా వ్యవస్థను విద్యార్థులను తీవ్ర అస్వస్థతకు గురి చేస్తూ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వాలు, అదేవిధంగా మార్పు చేర్పు అనే నినాదంతో రేవంత్ రెడ్డి ఏదైతే గద్దె మీదకి ఎక్కి విద్యార్థులను పట్టించుకోకుండా కనీసం విద్యార్థుల యొక్క సమస్యలను తెలుసుకోకుండా విద్యార్థుల యొక్క బాగోగులు పట్టించుకోవడానికి విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేనటువంటి దుస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క మొద్దు నిద్రను విడిచి విద్యార్థులను ఆందోళనకు గురి కావద్దు, విద్యార్థుల యొక్క సమస్యలను పట్టించుకొని ఏదైతే 9,800 కోట్ల బకాయింపులను వెంటనే చెల్లించి విద్యార్థుల యొక్క సమస్యలను తీర్చిదిద్దాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయలేక దాదాపు 7,000 నుంచి 8,000 మంది విద్యార్థులను శ్రీనిధి యూనివర్సిటీలో 4వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అలో చేయకుండా వాళ్ళను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి శ్రీనిధి యాజమాన్యం పైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. మనతో ఉన్నారు బీజేపీ సీనియర్ నేత, మేడ్చల్ కేంద్ర బీజేపీ సీనియర్ నేత, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనూరు సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన సాగుతుందని నిదర్శనం ఈ విద్యార్థుల బాధ. ఇక్కడ దాదాపుగా గత 3-4 సంవత్సరాల నుంచి అంటే 6-7 సంవత్సరాలుగా వస్తుంది. 10,000 కోట్ల దాదాపుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ముఖ్యంగా విద్యార్థులు కూడా ఎక్కడక్కడ చూస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి ఈరోజు వాళ్ళు బాధపడుకుంటూ చాలామంది విద్యార్థులు చదువుకు దూరం అవుతూ ఉన్నారు వాళ్ళ పై చదువుల కోసం. అయితే ఇక్కడ ముఖ్యంగా మా మేడ్చల్ ఈ శ్రీనిధి కాలేజీలో ఎక్కడ లేని వింతలాగా ఇక్కడ గత 4 సంవత్సరాల సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల వీళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ కడితేనే మేము ఎగ్జామ్ రాయనిస్తామని చెప్పి కొంతమందితో నాలుగు పేదవాళ్ళు వాళ్ళ పుస్తకాలు అమ్ముకొని కొంతమంది అప్పులు తీసుకొని కొంతమంది కట్టిండ్రు, కొంతమంది కట్టలేని వాళ్ళు ఈరోజు ఎగ్జామ్ అటెండ్ కానియలేదు యాజమాన్యం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ విషయం మీద మీరు ఏదైతే ఉంటే ప్రభుత్వానికి మేము అంటే కాలేజీ బంద్ చేసి మీ నిరసన వ్యక్తం చేయండి, కానీ ఇట్లా కావాలని చెప్పి కొంతమంది జీవితాలతో ఆడుకుంటే మాత్రం బాగుంటుందని చెప్పి ఈరోజు ఏపీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ మద్దతుగా మేము కూడా రావడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు 4-5 గంటల నుంచి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తారు. అయినా కూడా యాజమాన్యం స్పందిస్తలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుండాలి. ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకుని ప్రతి ఒక్క జీవితాలతో ఆడుకుని ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని మేము చాలాసార్లు చెప్పినాం. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మీరు 2 రోజులలో ఈ సమస్య పరిష్కారం చేయకపోయినట్లయితే ఈ శ్రీనిధి కాలేజీ ముంగట మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏబీపీ ఆధ్వర్యంలో చేస్తాం. మేము కూడా బీజేపీ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఒక పిట్టల దొరలాగా ఈరోజు గతంలో పరిపాలన చూసినాం, ఈ టీఆర్ఎస్ పరిపాలన దానికన్నా మించిన విధంగా ఇతను కూడా పిట్టల దొరలాగా ఒక నిజాం నవాబు అంటే తుగ్లక్ పరిపాలన అంటారు కదా, అలాంటి పరిపాలన ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన చెప్పిన మాటలకు ఈ ప్రభుత్వం చేసే పనులకు ఎక్కడ పొంతన లేదు. కాబట్టి ఈ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని డిమాండ్ చేస్తూ మీడియా ద్వారా కూడా చెప్తున్నాం. 2 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో కూడా పెండింగ్ బకాయిలు చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏడాది అయింది కదా, మరి కాంగ్రెస్ మీద అంతకుముందు పేర్కొన్న బకాయిలు కూడా ఉన్నాయి కదా. అంటే ఏదైనా చెప్తే గతంలో చేసిన పాపాలు, గతంలో చేసిన అప్పులని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పైన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ పైన ఇట్లా రోజు వాళ్ళు మాటల యుద్ధం చేసుకొని ఒక ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థులని. మేము బీజేపీ పార్టీతో చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. ముఖ్యంగా చదువుపై అంటే వీళ్ళకి ముఖ్యంగా ఏమైందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చదువుకుంటే ఈరోజు ప్రశ్నిస్తారని చెప్పి ఒక భయంతో విద్యార్థులను చదువుకు దూరం చేయాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు అనుకుంటున్నట్టుంది. కానీ ఏదేమైనా కూడా ఈరోజు వీళ్ళ మీద మాటలు చెప్పుకోకుండా వాస్తవాలు తెలుసుకొని ఈరోజు హాస్టళ్లలో
చూస్తూ ఉన్నాం. ఈరోజు పాములు గరిచి చచ్చిపోతూ ఉన్నారు, కొంతమంది ఎలుకలు గరుస్తున్నాయి. ఇట్లా విద్యని భ్రష్టుపట్టించిన గతంలో ప్రభుత్వం, ఇంకా దానికి రెండింతలు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలానే విద్యార్థులపై చూపిస్తుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్, మీరు విద్యార్థులని ఈరోజు ఒక మనుషులుగా, ఒక గౌరవంగా, అంటే అన్ని రకాల వసతులు చేస్తామని చెప్పి అధికారంలోకి ఎక్కిరు కాబట్టి అవన్నీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది శ్రీనిధి యూనివర్సిటీ దగ్గర ఏబీపీ విద్యార్థులు చేస్తున్న ఆందోళన. బీజేపీ లీడర్ సుదర్శన్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి. ఏదైతే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండడం వల్ల ఫైనల్ ఇయర్ స్టూడెంట్లు ఎగ్జామ్ రాయనివ్వకుండా బయటికి పంపించిన పరిస్థితి. కెమెరామెన్ అభిలాష్తో వంశీ, పల్లవి టీవీ, గట్కేసర్.